23వ తేదీన ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విషయాన్ని చూద్దాము. స్వయంగా విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే డిఎస్సి, ఎప్పటికప్పుడు నెక్స్ట్ డిఎస్సి ఉండబోతుంది అనే సంకేతాలు అనే స్టేట్మెంట్స్ తరచూ మనం వింటున్నాము. డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి, అంటే ఈ డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి రాబోతున్నటువంటి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే డిఎస్సి ప్రక్రియను ముగించి కొత్త ఉపాధ్యాయుల్ని విద్యా సంవత్సరం ప్రారంభానికే అందించాలనేది లోకేష్ గారి యొక్క లక్ష్యం. ఆయనకి ఇచ్చినటువంటి ఈ విద్యాశాఖను అద్భుతంగా ఆయన నడిపిస్తే ఆయన ఒక పెద్ద నాయకుడిగా ఎదగడానికి, తదుపరి ఇంతకన్నా పెద్ద బాధ్యతలను చేపట్టడానికి ముందుగా తనని తాను నిరూపించుకున్నట్టు అవుతుంది. కాబట్టి తనకి కేటాయించినటువంటి విద్యాశాఖను తను అద్భుతంగా నడిపించాలని కోరుకుంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. కాబట్టి మనకి నెక్స్ట్ డిఎస్సి, ఆ తర్వాత డిఎస్సి కూడా మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. డిఎస్సియే లక్ష్యము అనుకున్న వాళ్ళు అదే ప్రిపరేషన్ని కొనసాగించి చక్కగా మన తప్పులను మనం తగ్గించుకుంటూ అనుభవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళితే మనం 100% పోస్టులు కొడతాము, మనం జాబ్లో సెటిల్ అవుతాము. దీనికి నెక్స్ట్ డిఎస్సి రాబోతుంది, ఆ నెక్స్ట్ డిఎస్సి కూడా ఉండబోతుంది. కాబట్టి మనము వీలైనన్ని ఎగ్జామ్స్ ఈలోపు ఈఎంఆర్ఎస్ కానీ, కేవీఎస్ కానీ, ఎన్విఎస్ కానీ, ఎక్కడ వేరే స్టేట్లోనైనా సరే పడుతున్న ఎగ్జామ్స్ అన్నీ రాస్తూ ఉంటే అనుభవం పెరుగుతుంది. మన డిఎస్సి వచ్చే సమయానికి మనం మంచి ఒక దిగ్గజంలాగా తయారవుతాము. ఇది ఊరికే జాబు కొట్టగలిగేదైతే కాదు. డిఎస్సిలో జాబు చాలా కష్టంగా ఉంటుంది. దీనికి అనుభవం చాలా ప్రధానమైనది. సంవత్సరాలు రూములు తీసుకొని చదువుతాము అంటే జాబు కొట్టలేము. అనుభవాన్ని పెంచుకోవాలి, వివిధ ఎగ్జామ్స్ రాయాలి, ఎక్కువ మోడల్ పేపర్స్ రాయాలి, అంతకన్నా ఎక్కువ స్థాయిలో రియల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇలా కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్, ఇంకా వేరే స్టేట్ ఏవైనా అయితే డిఎస్ఎస్బి, ఇటువంటివి ఏవైనా ఉంటే యావ్స్, ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ పెట్టినటువంటి ఎగ్జామ్స్, ఇలా పడుతున్న ప్రతి ఎగ్జాము అది ఇంగ్లీషా తెలుగా అని చూడకుండా మనం ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్ ఫియర్ పోతుంది, అనుభవం పెరుగుతుంది. మనకి ముందు మంచి అవకాశాలు ఉన్నాయి. మనకి ఒకప్పుడు డిఎస్సి రాయాలంటే 5-6 సంవత్సరాలు ఎదురు చూడాలి. ఇప్పుడు అలా కాదు, ప్రతి సంవత్సరం ఉండబోతుంది. కాబట్టి ఒక 2-3 సంవత్సరాలు మనము దృఢంగా కూర్చోగలిగితే, అంటే నేను జాబ్ వచ్చేస్తుంది అనే ఆ ఊరకే ఆశలు కల్పించట్లేదు, ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మన జాబు మనకుంది, మనం జాబు కొట్టగలుగుతాము.